To me, numbers never lie. Add it up, that's me. You ain't stopping me. Hey, hey, step aside, motherfucker. మళ్ళీ తిరిగి వస్తున్నాడు అంటే Step aside, motherfucker. I said 23. I said 23. Strive for greatness.
లైఫ్ లాంగ్ నీతోనే ఉంటాను. ఒట్టు ఉట్టు. రాబోయే మన బేబీకి ఈ ప్రపంచం మొత్తం చూపించాలి. సరే. కాపాడండి. Now, left hand consists of only 3 notes. హలో ఏంటి ఇప్పుడా? హలో హలో సార్, పోలీస్ స్టేషనా సార్? ఇక్కడ డెడ్ బాడీ ఉన్నా సార్, ముందర రోడ్ అక్కడ. తొందరగా రండి సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఫస్ట్ ఈ డెడ్ బాడీని చూసింది నువ్వేనా? ఏమో సార్, ముందు ఎవరు చూస్తారో కానీ నేనే ఇన్ఫార్మ్ చేశాను. సాయి రోజు ఈచ్ అండ్ ఎవ్రీ మొత్తం ఇక్కడ దొరికిన ఎవిడెన్స్ అన్ని కలెక్ట్ చేసుకో. పేజ్ ఒక్క ముక్క కూడా వదలకుండా చూసుకో. ఓకేనా? ఓకే సార్. ఓకే. హ్యాపీ బర్త్డే ఫ్రెండ్సా? సాయి బాడీని పోస్ట్ మార్టంకి పంపించాను. ఓకే సార్. ఈ టైంకి ఇక్కడ ఏం చేస్తున్నావు? సార్ నేను జాయిన్కి వచ్చాను సార్. డైలీ వస్తావా? అవును సార్. ఒక్కడే వస్తావు? నీతో పాటు ఇంకెవరైనా వస్తారా? సార్ 10 మంది దాకా వస్తాం సార్. సాయి సార్. వాళ్ళ డీటెయిల్స్ వాళ్ళ అడ్రస్ మొత్తం తీసుకొని పంపించు. ఓకేనా? ఓకే సార్. ప్రసాద్, గణేష్, ధనుష్, సుదీప్. అందరు అబ్బాయిలేనా? అమ్మాయిలు ఎవరు రాలా? నంబర్ చెప్పు, ఎవరైనా నంబర్లే. సాయి డీటెయిల్స్ సార్. డీటెయిల్స్ సార్. ఓకే ఓకే. సాయి చనిపోయింది ఎవరో వాళ్ళ ఫ్యామిలీకి ఇన్ఫార్మ్ చేసినావా? చేసా సార్. ఎవరు వస్తున్నారు సార్? వచ్చారు సార్ వాళ్ళు. అతని ఫ్యామిలీ లేదా? సార్ అనాథ. ఈ నంబర్ ఎవరితో మీకు తెలుసా? నిజం చెప్పండి, తెలుసా? సాయి ఈ నంబర్ ఎవరితో ఒకసారి కాల్ చేసి చూడు. ఓకే సార్. చెయ్యి. సార్ టీచర్ వస్తుంది సార్. ఈ నంబర్ ఎవరితో మన టీంకి ఇచ్చి కనుగోను. దిలీప్ నంబర్ ఏంటి మీకు తెలుసా? అతని ఫోన్ మీ దగ్గర ఉందా? ఏ మీ అందరికి ఎవరైనా శత్రువు ఉన్నాడా? లేదు సార్. ఉన్నాడా? నిజం చెప్పండి. లేదు సార్. ఈరోజు దిలీప్ బర్త్డే సార్. ఇలా జరుగుతుందని అనుకోలేదు సార్. బర్త్డే పార్టీ మిస్ అయింది, ఫీల్ అవుతున్నారు ఏంటి? సాయి ఇలా ఫుల్ డీటెయిల్ తీసుకుని వీళ్ళకి పంపించే. ఓకేనా? ఓకే సార్. కిల్లరే దిలీప్ ఫోన్ తీసుకోపోయినేమో. అబ్బో మిస్ అయిపోతేనేమో. ఎస్ఐ
మేము ఇక్కడే టెంపుల్ దగ్గర ఉన్నాం. నంబర్ ఇక్కడ నుంచి మూవ్ అవుతుందా? ఇక్కడే పెట్రోల్ బంక్ దగ్గర ఉన్నాం. ఏంటి ఇక్కడ నుంచి కూడా మూవ్ అవుతుంది? ఎవరా మీరు నన్ను కొడుతురు? పోలీస్ నేనేం చేసినా సార్ నన్ను కొడుతురు? స్టేషన్కి అయితే పద, నీకు అన్నీ చెప్తా సరే. దిలీప్ ఎందుకు చంపినవరా? దిలీప్ ఎవరు సార్? నువ్వు చంపినవర్రా. ఇప్పుడు ఏంది సార్, నేను ఎవరిని చంపలే. నువ్వు చంపకపోతే ఈ ఫోన్ దగ్గర ఎట్లా వచ్చిందిరా? లండన్ పోయినప్పుడు దొరికింది సార్. పొద్దున లండన్ పోయినాడు, ఇంత తొందరగా తన ఎలా వచ్చినావురా? ఓ అమ్మ ఫ్లాష్ బ్యాక్, ఫ్లాష్ బ్యాక్. లండన్ అంటే సార్ బాత్రూమ్ సార్. నిజం చెప్పరా? నిజం సార్, అది ఫోన్ బ్రిడ్జ్ కింద శవం పక్కన దొరికింది, తీసుకొని వెళ్ళిపోయినా. సాయి, వీడి ఫుల్ డీటెయిల్స్ తీసుకొని నీకు పంపించి, ఓకేనా? ఓకే సార్. వానెందుకు వదిలేసింది సార్? వాడు చిల్లర దొంగరా, వాడి ఫేస్ తోనే కనిపిస్తున్నది. సాయి పా, డాక్టర్ దగ్గర వెళ్దాం. అవును సార్, నాకు దగ్గు వస్తుంది సార్, పదండి. సార్ 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 సరే చెప్పు, ఏమైంది? సార్, దిలీప్ పోస్ట్ మార్టం అయిందా సార్? దాని రిపోర్ట్స్ వచ్చాయి సార్. దిలీప్ కాస్ ఆఫ్ డెత్ ఏంది, అసలు ఏ టైంలో జరిగింది సార్ అది? దిలీప్ డెడ్ బాడీలో కొనోటాక్సిన్స్ అనే విష పదార్థం మనం కనుగొనడం జరిగింది. ఈ బాడీలో ఈ కొనోటాక్సిన్స్ అనే విషయము మనము ఫోన్స్నెల్ అనే పురుగులో చూస్తాము. అంటే సింగపూర్ కదా సార్? అవును సాయి, అలాంటిదే ఒక విషపూరితమైన నత్త ఇది. అవును, ఈ విషయం ఒకవేళ మనిషి బాడీలో చేరితే మనిషి సిగరెట్ పట్టేంత సమయం బట్టి ఉండగలడు. ఓ మై గాడ్. ప్రవీణ్, సార్, క్రైమ్ సీన్లో దొరికిన ఎవిడెన్స్ అన్ని తీసుకున్నాం. ఓకే సార్. సార్ ఇదిగోండి సార్, మీరు చెప్పిన ఎవిడెన్స్ తీసుకొచ్చాను. ఈ బిల్ ఏంటి సార్ అది మనకు క్రైమ్ సీన్లో దొరికింది సార్. అది ఈ బిల్లులో ఉన్న ఐటమ్స్, కిల్లర్ వాడిన ఐటమ్స్ సేమ్ మ్యాచ్ అని 100% ఇతనే కిల్లరు. ఆ తొందరపాటులో ఈ బిల్ అక్కడ పడిపోయింది కావచ్చు. సాయి, సార్. ఈ బిల్ అడ్రస్ ఎక్కడో తెలుసుకో. ఓకే సార్. ఏ బాబు ఇట్రా. ఏం కావాలన్నా? సో నాకు ఈ బిల్ తాలూకా మొత్తం డీటెయిల్స్ కావాలా? అట్లా చెప్పరాదా అన్న?
చెప్పడానికి సరిపోతుందా? సార్ మీరెవరు సార్? పోలీస్ అన్న లేడు, బయటకు వెళ్ళాను. సో ఈ బిల్ అయితే రాసింది మీరా, మీ అన్నయ్యనా? రాసిన సార్. ఈ బిల్లులో ఉన్న ఐటమ్ తీసుకున్న వ్యక్తి నీకు తెలుసా? సో ఆయనను గుర్తుపడతావు, ఏమైనా తెలుసా ఆయన గురించి? సో మీరు ఈ అమ్మిన వారి దగ్గర అడ్రస్ ఏమైనా తీసుకున్నారా? అవును సార్, తీసుకున్నాం సార్. సరే చూపి. చెప్తా, తీసుకోండి సార్. ఈ బిల్లులో ఉన్న పర్సన్ ఎప్పుడన్నా ఎక్కడైనా సరే కనిపిస్తే ఫస్ట్ మాకు కాల్ చేయ, ఓకేనా? చెప్తా సార్. సాయి భూపతి నెంబర్ ఎక్కడ లొకేట్ అవుతుంది? సార్ జిమ్లో సార్. సరే పద జిమ్కి. సాయి కూడా చెప్తా సార్ మనకు పదా సార్. కిదర్ అంతర్జాతి అన్ని సార్ వడ్డీ గారు. అందరంటే లోపలికి, అందరని అర్థం కాదు, ఓకేనా? భూపతి అంటే నువ్వేనా? భూపతి కాదు, భూపతి రెడ్డి. ఈ ఒక్క నా కొడుకు బయటకు వెళ్ళకూడదు. దిలీప్ని ఎందుకు చంపావు? దిలీప్ ఎవరు? దిలీప్ ఎవరో నాకు తెలియదు. నేను ఎవరిని చంపలేదు. నువ్వే చంపావు దిలీప్ని. నువ్వు 12 గంటలకి ఆ బ్రిడ్జ్ దగ్గర ఏం చేస్తున్నావు?
అది నా పర్సనల్. నువ్వే చంపావు. నేను చంపానంటే సాక్ష్యం ఉందా? నువ్వు చంపబోతే క్రైమ్ సీన్ లో ఇవేం చేస్తున్నాయి అక్కడ? ఈ బిల్ అయితే నాది, కానీ నేను చంపలేదు. నువ్వే చంపావని ఒప్పుకో. నీకు కిర్లర్ని పట్టుకోవడం చేత కాక నేరాన్ని నాపై వేస్తున్నావా? నా గెస్ ప్రకారం నువ్వు రేపు ఎవరినో చంపబోతున్నావు రే. సాయి, వీడియో కిల్లర్ ఫస్ట్ లోపలే చాలే. నేమారా సాలే నేమారా అంటే నేను మారిపోయింది అనుకుంటున్నాడేమో. అది నాకు ఇంటి రాటి రావు. భూపతి ఎక్కడ? వాడే కిల్లర్. ప్రవీణ్ చెప్పండి సార్. ఆ ముగ్గురికి కాల్ చేసి తొందర రమ్మను. ఓకే సార్. హలో, మీకు సార్ రమ్మంటున్నాడు ఇక్కడ. మన ఇదే దారికి బాలాజీ గుట్ట. తొందర రావాలి. ఓకే సార్. ఆగండి, టెంపుల్ కదా, చెప్పులు పక్కన పెట్టండి. పదండి, ముందుకెళ్ళి మాట్లాడుకుందాం. సార్ రమ్మన్నారంట. మాకు చీటికి మాటికి పిలవకండి సార్, మాకు చాలా పనులు ఉన్నాయి. నాకేం పని పాట లేదా? మీ ఫ్రెండ్ని ఎవరు చంపడం మీకు తెలుసుకోవాలని లేదా? కుంపతీసి మీ ముగ్గురు చంపారు ఏంది? అసలు చంపలేదు సార్. మా ఫ్రెండ్కి మేమెందుకు చంపుతాం సార్? మాకేం అవసరం సార్ చంపేందుకు. ఒకసారి మీ ముగ్గురిది బర్త్డే డేట్ చెప్పండి ఒకసారి. నా గెస్ కరెక్ట్ అయితే నెక్స్ట్ చంపేది నిన్నే. నన్ను కాపాడు సార్. సార్ మీ కాలు మొక్తా సార్, మాకు కాపాడు సార్, నా కాపాడు సార్. వీళ్ళందరిపైన ఒక కన్నేసి పెట్టు, మన టీం అందరు కూడా చెప్పే, ఓకేనా? సిఐ భూపతి రెడ్డిని తీసుకెళ్ళినప్పటి నుంచి కనిపించడం లేదు, సో మీరందరూ కూడా జాగ్రత్తగా ఉండండి. నైస్ లైటర్. అన్న, ఒక సిగరెట్ డబ్బా ఇయ్యు.
సార్ ఇక్కడ మా పొలంలో ఒక శవం ఉన్నది సార్, తొందర రండి. సాయి సార్ టోటల్ ఎవిడెన్స్ కలెక్ట్ చేసి. ఓకే సార్. సార్ సార్ ఎవిడెన్స్. సాయి సార్ డైరెక్ట్ దీనికి ఫారెస్ట్ ల్యాబ్ పంపించి, ఓకేనా? ఎవరైనా పుడితే మన ఫింగర్ ప్రింట్స్ వస్తాయి, ఓకేనా? ఓకే సార్. సాయి సార్ అది ఈ కిల్లింగ్ ప్యాటర్న్ మన ఫస్ట్ కిల్లింగ్ ప్యాటర్న్ సేమ్ అనిపిస్తుంది. సో నాకేదో డౌట్ అనిపిస్తుంది, సిగరెట్ ఏదో. సో దీన్ని కూడా తీసుకో జాగ్రత్తగా. ఓకే సార్. పాపం పూర్తి సిగరెట్ కూడా పట్టేయలేడు కిల్లర్ గాడు, ఎవడో నువ్వు. సాయి సార్ బాడీని పోస్ట్ మార్టంకి పంపించేయి. ఓకే సార్. ఊరు మీదనా? ఏం చెప్పాలి? మొక్కి ఇడుస్తుందా? సంజయ్ ఎందుకు చంపారా? నేను చంపలేదు సార్. సంజయ్ ఎందుకు చంపారా? నేను చంపలేదు సార్. నువ్వే చంపినట్టు ఎవిడెన్స్ ఉన్నారా నా దగ్గర? నేను చంపలేదు సార్. లైటర్ నాదే కానీ నేను చంపలేదు సార్. ఇదేరా ఎవిడెన్స్? ఇది నాదే కానీ సార్, నేను చంపలేదు సార్. చంపలేదా? నేను చంపలేదు. నువ్వు చంపలేదా? నువ్వు చంపకపోతే సంజయ్ బాడీ దగ్గర ఇది ఎట్లా దొరికింది రే? నేను చంపలేదు సార్. మరి ఎట్లా సార్ నేను చంపడానికి వెళ్ళాను సార్, కానీ అప్పటికి అతను చనిపోయి ఉన్నాడు అక్కడ. సార్ కాపాడు సార్. సార్ నేను అతనికి 15 లక్షలు అప్పున్నాను సార్. అతన్ని చంపేస్తే డబ్బులు నా అకౌంట్లో, మర్డర్ కిల్లర్ అకౌంట్లో పడిపోతుందని అట్లా పోయినా సార్ నేను. మరి చంపింది ఎవర్రా? సార్ చంపిది ఈడే సార్. చంపిది ఈడే సార్, నన్ను కాపాడు. మరి చంపింది ఎవర్రా? సార్ ఈడే సార్ చంపి సార్, నన్ను ఎలాగైనా కాపాడండి సార్. సార్ మిమ్మల్ని కాపాడతా, నువ్వు కాపాడతా, నిన్ను చంపేసా. నువ్వే కిల్లర్. వీడా కిల్లర్, వీడా కిల్లర్, కిల్లర్ వీడా కిల్లర్. దిలీప్ క్రైమ్ సీన్ లో దొరికిన ఫుట్ ప్రింట్స్ నీ ఫుట్ ప్రింట్స్ మ్యాచ్ అయినారా రే? అన్ని మేనేజ్ చేసిన నువ్వు ఒక్క ప్లేస్ లో దొరికిపోయింది. పోలీస్ స్టేషన్ లో ఇచ్చిన డీటెయిల్స్, హ్యాండ్ రైటింగ్ మరియు ఇక్కడ హ్యాపీ బర్త్డే ఉన్న డీటెయిల్స్ లో హ్యాండ్ రైటింగ్ సేమ్ గా ఉంది. నువ్వే చంపావు విక్రాంత్. దిలీప్ సంజయ్ నువ్వు ఎందుకు చంపావు? సరిలో వల్ల నా ప్రాణానికి ప్రాణమైన చెల్లి నాకు దూరం అయిపోయింది సార్. చెల్లె పుట్టిన నాడే నా చెల్లె చనిపోయింది. ఇలా ముగ్గురి వల్ల నా చెల్లెని మందిరది బాగా అంటాడు. అడిగట్రా రైట్ రారా బీర్ తాగు. బట్టలు ఆగు బే, బట్టలు తీయు. లాగు మోకాళ్ళ మీద కూర్చో. నేను జరుగును. నీళ్ళు డౌన్ అంగిది.
ఆగు ఆగు తాగు తాగుతావా తాగవా తాగు సిగరెట్ ఒక్కసారి సిగరెట్ దానికి వదిలేసే ప్రసక్తే లేదు. అరే అడిగి పట్టు పట్టు. ఇక్కడ కూసో రాను అట్లే కౌసో అంగిప్రా అంగిప్ మందు బాబులా మేము తాగురా తాగుతావా తాగవా తాగు తాగురా పడిద్దా టీషర్ట్ తీయురా చలో
మన మీద వస్తుంది. వీళ్ళు తాగే పొగ వల్లనే నా చెల్లె చచ్చిపోయింది. అందుకోసమే అదే పొగని ఇలా చావుకి ఆయుధాన్నిగా మార్చాను. నువ్వు ముగ్గురు చంపిన అనుకుంటున్నావు, నేను కొన్ని కాపాడినారా రే. వాడు కూడా చచ్చిపోతాడు. నువ్వు రాకన్నా ముందే వాడు సిగరెట్ పట్టాడు, చచ్చిపోయాడు. మీ చెల్లె చనిపోయిన డేట్ ఏందిరా? మీ చెల్లె చనిపోయిన డేట్ ఏంది? 6/2/2001. ఆమె గంతి మీద కాలు పెట్టి తొక్కడం వల్ల ఊపిరాడక చనిపోయింది. రోజు మాదిరిగానే గుడికి వెళ్ళిన సార్. ఒక రోజు ఏం పోయి అక్కడ నుంచి వస్తుండగా ఒక బైక్ స్కిడ్ అయ్యి ఒక అన్న పడిపోతే నేను లేపుదామని వెళ్ళి ఇంటిని. అయితే అన్న ఏం చేసిండంటే లేచి వెంటనే ఒక అక్క మెడ మీద కాలేసి తొక్కేసి చంపేసిండు సార్. అది చూసి నేను భయపడి పారిపోయినా సార్. జాను ఎందుకు చంపారా? కాపాడండి. కాపాడండి. కాపాడాలా? నీకు కాపాడాలా?
సిగరెట్ సార్, ఒక్క సిగరెట్. నిజం చెప్పి నీ చేతిలో చావడం కంటే మ్యాక్స్ చేతిలో చావడం చాలా. ఎవర్రా మ్యాక్స్? ఎవర్రా రే? ఎవర్రా రే మ్యాక్స్? ఎవర్రా రే? ఎవర్రా మ్యాక్స్? ఎవర్రా మ్యాక్స్? ఎవర్రా మ్యాక్స్? సార్ మీ గురించి తెలుసుకున్నారు సార్. అది వా అది ఒక్క నిమిషం నాకు ఓరిని వాళ్ళకి ఫేస్ చూపెట్టరా, ఫేస్ చూపెట్టు. దిలీప్ ఎందుకు చంపినవరా? ఈ దిలీప్ ఎవరు సార్? ఎవరు సార్? నువ్వు చంపినవర్రా, దిలీప్ ఎవరు సార్? నువ్వు చంపినరా, ఈ దిలీప్ ఎవరు సార్? నువ్వు చంపినరా, ఈ దిలీప్ ఎవరు సార్? నువ్వు చంపినవర్రా. అదే భోసడికి ఫోన్ తానూరులో పైన పోయి నువ్వు తానూరు పైన ఫోన్ లండన్ అయితే దొక్కుతుందిరా. తానూరులో పైన ఫోన్ లండన్ అయితే దొక్కుతుందిరా. పొద్దున మర్చిపోయినా డైలాగ్ మర్చిపోయినా. పొద్దున లండన్ పోయినాడు, ఇంత దూరం ఎట్లా వచ్చినావురా నువ్వు? పొద్దున లండన్ పోయినాడు, తాను కింద దూరం వచ్చినావురా. పొద్దున లండన్ పోయి ఇంత తొందరగా తాను ఎట్లా వచ్చినావు? ఫ్లాష్ మ్యాన్. పొద్దున లండన్ పోయినాడు, తాను కింద దూరం అయితే వచ్చినావురా. పొద్దున లండన్ పోయినాడు, తాను కింద ఇంత దూరం ఎందుకు వచ్చినావురా? పొద్దున లండన్ పోయినాడు, ఇంత తొందర తాను ఎలా వచ్చినావురా? ఓ అమ్మ ఫ్లాష్ బ్యాక్, ఫ్లాష్ బ్యాక్, అమ్మ ఫ్లాష్ బ్యాక్, అమ్మ ఫ్లాష్ మ్యాన్, అమ్మ ఫ్లాష్ మ్యాన్, అమ్మ ఫ్లాష్ మ్యాన్. అరే నీకు నిజం సార్, ఫోన్ బ్రిడ్జ్ కింద అడేం చేయడు, అడేం చేయడు. పడిపోయినాడు, పడిపోతాడు. అరే ఇటువంటి దినేష్, అందరు అబ్బాయిలేనా? అమ్మాయిలు ఎవరు రాలా? నంబర్ చెప్పు, ఎవరైనా నంబర్లే. రాలేదు. అందరు అబ్బాయిలు వస్తారా? అందరు అమ్మాయిలేనా? అందరు అబ్బాయిలేనా? అమ్మాయిలు ఎవరు రాలా? యాక్షన్. అందరు అబ్బాయిలేనా? అమ్మాయిలు ఎవరు రాలా? సాయి సార్ డీటెయిల్ సార్, డీటెయిల్ సార్. ఓకే ఓకే సాయి, ఈచ్ అండ్ ఎవ్రీ మొత్తం ఇక్కడ దొరికిన ఎవిడెన్స్ అన్ని కలెక్ట్ చేసుకో. ఏది ఒక్క ముక్క కూడా వదలకుండా చూసుకో. ఓకేనా? ఓకే సార్. ఓకే కరెక్ట్ తీసుకున్నా. కొద్దిగా స్టార్ట్ స్టార్ట్. ఇట్లా చూడు స్టైల్. హ్యాపీ బర్త్డే ఫ్రెండ్సా. ఓకే డన్. యాక్షన్. అరే నువ్వు లైట్ గిట్ల దగ్గర రెడీ రెడీ. అరే నువ్వు నైన్ కట్. పాపం పూర్తి సిగరెట్ కూడా పట్టేయలేడు కిల్లర్ గాడు. ఎవడేమో నువ్వు. शॉर्ट फिल्म की सीन तो चल रहे, सारे लोग यहाँ पे आ गए. देखो एक्ट्रेस लोग, ये लेडी गेटअप में एक्टर यहाँ पे स्टार्ट हो गया है. ये इधर एक लेडी है हमारी. शॉर्ट फिल्म के लिए इतने लोग तो आ गए हैं. देखिए इतने लोग शॉर्ट फिल्म के लिए तैयार होके आ गए. हम शॉर्ट फिल्म निकालने के लिए यहाँ पे आए हैं. तो हमारे शॉर्ट फिल्म को सपोर्ट करिए. మరి చంపింది ఎవరు రా? సార్ ఈడే సార్ చంపి సార్, నన్ను ఎలాగైనా కాపాడండి సార్.
పొలిగర్రా మీరు కొంచెం దగ్గర అంత దగ్గర ఓకరా అని ఒకసారి ఇటు చూడులే మళ్ళీ ఒక 2 seconds అయిపోయికి 5 secondsకి 1 2 3 4 5 6 సార్ సార్ నేను టెంపుల్కి వెళ్ళాను సార్. వచ్చేటప్పుడు యాక్సిడెంట్ అయింది సార్. అక్కడ నేను పోయేసరికి హెల్ప్ చేద్దామంటే ఒక అన్న ఒక అక్కకు తొక్కుతున్నాడు సార్. అందుకోసం నేను దాచుకున్నా సార్. కాదు బ్రో, డైరెక్ట్ బర్త్డే పార్టీ మిస్ అయింది ఫీల్ అవుతున్నాను. అతనికి ఫ్యామిలీ లేదా? సార్ వనాలా సార్, సార్ వచ్చిన వీళ్ళు సార్. నువ్వే రాను. అరే ఓల్ రా అదే సార్ వచ్చారు సార్ వాళ్ళు. ఓకే, మరి ఈ నెంబర్ ఎవరిది సార్? మడ్డగుడు సార్. టిచ్చప్ వస్తుంది సార్. అన్నా నువ్వు కొద్ది సైలెన్స్ ఉంటే తీసుకోవచ్చు. స్టార్ట్. ఎలా చనిపోయింది? హలో వస్తున్నా పేపర్కి. సాలే నేను మారా అంటే నేను మారిపోయింది అనుకుంటున్నాడేమో. అది నాకు ఇంది రాటి రో. సార్ నేను డైలీ గుడికి వెళ్తాను సార్. ఒకరోజు గుడి నుంచి వచ్చేటప్పుడు ఒక యాక్సిడెంట్ అయింది. అక్కడ సార్ జిమ్లో సార్. సరే పద జిమ్. సాయి సాయి గడ సల్మాన్ ఖాన్ పదా సార్.